హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్స్లో చల్లచల్లగా హెల్తీగా టేస్టీగా ఉండే బాదం మిల్క్ని సింపుల్గా తయారు చేసుకోవడం కోసం ప్రీమిక్స్ని తయారు చేసి పెట్టుకున్నారంటే ఈజీగా 10 నిమిషాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి బాయిలింగ్ కి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. అవి హీట్ అయిన తర్వాత దానిలోకి 1 కప్ బాదాంని వేసి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత బాదాం పైన ఉన్నటువంటి తొక్క ఈ విధంగా ముడుచుకున్నట్లుగా అవుతుంది. ఈ స్టేజ్ లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని బాదాం పైన ఉన్నటువంటి పీల్ ని నీట్ గా తీసేసుకోవాలి. వీటిని ఒక క్లాత్ పైన వేసుకొని మంచిగా తుడుచుకొని 5 to 10 మినిట్స్ పాటు డ్రై అవ్వనివ్వాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత మనం పీల్ చేసి ఉంచుకున్నటువంటి బాదాంని వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను ఈ బాదం ప్రీమిక్స్ ని హెల్తీగా చేయడం కోసం నేను పటిక బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే షుగర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పటిక బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పెట్టుకోవాలి. 1 కప్ బాదాంకి 1.5 కప్ పటిక బెల్లం అనేది సరిపోతుంది. దీనిలోనే 4 నుంచి 5 ఇలాచీని కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే షుగర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్ లో తీసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పూర్తిగా చల్లారినటువంటి బాదాంని కూడా వేసుకోవాలి. దీనిలోనే 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1 టీ స్పూన్ పసుపును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి, కానీ అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాదాంని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లా చేసి వేసుకోవాలి. మీకు కావాలంటే క్యాషూస్ అండ్ పిస్తాను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఈ పౌడర్ ని ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ లో కానీ లేదా ఎయిర్టైట్ కంటైనర్ లో కానీ వేసి స్టోర్ చేసుకోవచ్చు. మనకు ప్రీమిక్స్ రెడీ అయిపోయిందండి. ఈ ప్రీమిక్స్ ని యూజ్ చేసుకొని బాదం పాలని తయారు చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత దానిలోకి పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ సుమారుగా పాలని తీసుకుంటున్నాను. ఈ పాలు 2-3 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీనిలోకి మనం తయారు చేసి ఉంచుకున్నటువంటి ప్రీమిక్స్ ని 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. మీకు అవసరమైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ వేసుకున్న తర్వాత పాలని 2 నుంచి 3 నిమిషాల వరకు బాయిల్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ బాదం మిల్క్ రెడీ అయిపోయినట్లే అండి. వేడిగా ఇష్టపడే వాళ్ళు ఇలానే తీసుకోవచ్చు, లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన తెలుగు ఫ్లేవర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.